పద్మసీత యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఇంకో కొత్త కథతో వచ్చాను మీ ముందుకు. కథ పేరు కాయ కష్టం. కథలోకి వెళ్తే, సూర్యుడికి ముందే నిద్రలేచిన శివుడు మైలు దూరంలో ఉన్న యజమాని ఇంటికి నడుచుకుని వచ్చేసరికి తెల్లారింది. కట్టుమిట్టం ఊడ్చి శుభ్రం చేసి పేడ తీసి దిబ్బలోకి మోస్తూ ఉంటే ఆ చల్లటి ఉదయంలో కూడా వాడికి చెమటలు పడుతున్నాయి నేల తల్లి సాక్షిగా. శివుడు గట్టిగా పిలిచాడు. నిద్రలేచి అప్పుడే వాకిట్లోకి వచ్చిన ఆసామి, వస్తున్నా అయ్యా అంటూ గొడ్ల సావిట్లో నుంచి పరుగులాంటి నడకతో వచ్చి ఆయన ముందు నిలబడ్డాడు వాడు. ఆ కొత్తగా అల్లిన కోళ్లగంప బరువుగా ఉందిరా, నేను ఎత్తలేకపోతున్నా, దాన్ని పైకి లేపి వాటిని బయటకు తోలు, తెల్లారిపోయేసరికి రచ్చరచ్చ చేస్తున్నాయి చెప్పి వేపపుల్ల కోసం పెరట్లోకి వెళ్ళాడు ఆసామి. లావుపాటి ఇనుప కమ్మితో అల్లిన పెద్ద కోళ్ల బుట్ట పైకి లేపి అందులో ఉన్న కోళ్లను అదిలిస్తూ అవి బయటకు పోయేదాకా దాన్ని అలాగే పైకి లేపి పట్టుకున్న వాడి చేతులు దాని బరువుకు నరాలు పైకి తేలి కనబడుతున్నాయి మల్లయోధుడికి మల్లె. కోళ్లన్నీ బయటకు వెళ్ళిపోయాక గంపను కింద పెట్టి ముఖానికి పట్టిన చెమట తుడుచుకుంటూ వచ్చిన శివుడు రోజులాగే కావడిలో నీళ్ల బిందులు పెట్టుకుని ఊరి మధ్యలో ఉన్న తామర గుంటకు బయలుదేరాడు నీళ్ల కోసం. భుజం పైన కావడిలో నీళ్లతో వాడు వడివడిగా నడుస్తుంటే కాళ్లలో నుంచి చెమట బిందువులు కావిడి బిందెలలో ఉన్న గంగమ్మ సాక్షిగా వాడి పాదాలను అభిషేకిస్తున్నాయి. అప్పటికే పొద్దుబారెడు పైకి ఎక్కడంతో యజమానురాజులు పోసిన సద్ది ఆవురావురుమని తిని పొలంకి పోబోతుంటే పట్నం పోవాలి, గూడుబండి సిద్ధం చెయ్యి అని పురమాయించాడు యజమాని. ఎండుగడ్డి వేసి మంట రాజేసి మసి చేసి అందులో ఆముదం పోసి కందిన తయారు చేసిన శివుడు బండి ఇరుసుకు పట్టించి చెట్టుగా నించున్న చక్రాలు ఒక్కడే తెచ్చి బండికి కట్టి కట్టుసీలతో బిగించి కాడి తెచ్చి బండి నగతో కలిపి కట్టి ఎద్దులకు నీళ్లు పెట్టి తీసుకువచ్చి పలుపులతో బండె కాడికి కట్టి సిద్ధం చేసి అమ్మయ్యా అనుకుంటూ ముఖానికున్న చెమటను తుడుచుకుందామని చూసుకుంటే అగ్ని సాక్షిగా చేతులకున్న కందెన గుర్తుకు వచ్చి చేతులు కడుక్కొని నీళ్లు తాగి పొలం వైపు కదిలాడు. దూరం నుంచి శివుడిని గమనించిన యజమాని కొడుకు, త్వరగా రారా, నువ్వు వస్తే గాని తూర్పు గాలి మరలేలా లేదు అని కేకేశాడు. పరుగున వెళ్ళిన శివుడు చాట నిండా ఒడ్లు తీసుకుని నోటితో వింత శబ్దాలు చేస్తూ గాలిని పిలవసాగాడు. ఆయన మాటలు నిజం చేస్తూ రివ్వున వీయసాగింది గాలి. చేట మీద చాట అందుకుంటూనే ఉన్నాడు ఇంకో నలుగురితో పాటు శివుడు. అతని చేతులు లయబద్ధంగా కదులుతూ ఉంటే ఒడ్లు కాళ్ళ దగ్గర తాలు దూరంగా పడి తన ముందు అందరికన్నా ఎక్కువ ఉన్న ధాన్యాన్ని చూసి మీసం తిప్పి తను పడే కష్టం మర్చిపోయాడు వాయుదేవుడి సాక్షిగా నిలువెల్లా స్వేదంతో తడిచిపోయిన శివుడు. మధ్యాహ్నం దాకా కష్టించి కడుపు నిండా నూకల ముద్ద తిని మర్రి చెట్టు నీడలో చిన్న కునుకేసి అప్పటి వరకు తూర్పారబట్టిన ఒడ్లు బస్తాలకు నింపి బండికెత్తి ఇక ఇంటికి పోదాం అనుకునే లోపు బడి నుంచి తాటికాయల బండి తోలుకుంటూ వచ్చిన యజమాని మనవడు, శివుడి మామ తాటికాయలు కొట్టివ్వవా అని గోముగా అడుగుతుంటే కాదనలేక 10 నిలువల పైనే ఉన్న తాటి చెట్టును అలా ఓకుగా ఎక్కి కాయలు నరుకుతూ ఉంటే కాయలతో పాటు వాడి చెమట బిందువులు కూడా నెలరాలాయి ఆకాశం సాక్షిగా. కిందకి దిగి బుడ్డోడికి ముంజలు తినిపించి ఇంటికి వచ్చిన శివుడికి వేడి నీళ్లు తోడి టవల్ దండెంపై వేసి వంటింట్లోకి వెళ్ళిన గౌరీ వాడు స్నానం చేసి వచ్చేసరికి పొగలు కక్కే అన్నం, పప్పుచారు, ఉప్పు చేప కంచంలో వడ్డించి సిద్ధంగా ఉంది. తనకిష్టమైన కూరలతో పక్కన ఉన్న గౌరీ అందాన్ని కలిపి ఆస్వాదిస్తూ భోజనం ముగించిన శివుడు చుక్కలు రాకముందే నులక మంచం ఎక్కాడు. నిద్రాదేవి గెలిస్తే ఇంకో కాయ కష్టంలో ఓడిపోతానేమో అని. శివుడు ఆగిత్తం తెలుసు కనుక 3 మల్లెలు కొప్పులో తురిమి పక్కలోకి చేరింది గౌరీ. పొద్దున్నుంచి పంచభూతాల సాక్షిగా ఒంటరిగా కాయ కష్టం చేసి యజమానిని తృప్తిపరిచిన శివుడు ఇప్పుడు యుద్ధంలో సమఉజ్జీతో హోరాహోరీగా పోరాడిన యోధుడిలా మనస్సాక్షిగా తాను గెలిచి ఆమెను గెలిపించి చిన్న పిల్లాడిలా నిద్రపోతుంటే చిరుచెమటలను తన చీర చెంగుతో
అద్ది శివుడి గుండెలపై నిద్రపోయింది గౌరి తృప్తిగా. కథ సమాప్తం.